నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. రెండవ రోజు రాత్రి ఈవలి పక్షంలో ఉన్నటువంటి పాండవుల యొక్క సైన్యము పాండవులు, ఆవలి పక్షంలో ఉన్నటువంటి కౌరవ సైన్యము కౌరవులు హాయిగా విశ్రాంతి పొంది నిద్రపోయి మళ్ళీ కావలసినంత ఉత్సాహాన్ని పుంజుకొని మూడవ రోజు యుద్ధానికి సిద్ధపడుతున్నారు. ఆ సిద్ధపడుతున్నటువంటి సమయంలో దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు. ఆవలి పక్షానికి ఆయన సర్వసైన్యాధిపతి గనక ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ, పెనుపారన్ వరమిచ్చితట్లు కడిమిన్ భీమాగ్రజుండాజి గిట్టిన బట్టంగడు నగ్గమైన ఎడగ్రేడింతిపుడు ఇట్లైన చాలని వాడందురు నిన్ను నన్ను కుటిలాలాపంబులన్ వెర్రి చేసిన నీకైనది ఏమి ఆశ్రిత గుణశ్రేష్ఠుండు వంచునే అని అడిగాడు. నీ అంత నువ్వుగా ఓ ద్రోణాచార్య నాకు వరం ఇచ్చావు. ధర్మరాజు గారిని ప్రాణాలతో పట్టి బంధించి తీసుకురమ్మని నేను వరం అడిగాను. కానీ నువ్వు ఆ ధర్మరాజు గారి యుద్ధంలో చేజిక్కేటటువంటి సమయం ఆసన్నమైనప్పుడల్లా కూడా కావాలని ఆయన మళ్ళీ వెళ్ళిపోవడానికి తగినటువంటి పరిస్థితులు కల్పించి ఆయనని బంధీకృతుణ్ణి చేసి పట్టుకోవడం విషయంలో అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నావు. అట్లా ప్రదర్శించినటువంటి కారణం చేత ధర్మరాజు గారు మనకి బందీగా లభించట్లేదు. కేవలం కపటపు వచనములను నా దగ్గర పలికి నన్ను సంప్రీతుణ్ణి చేసినట్లుగా నువ్వు ప్రవర్తిస్తే దానివల్ల నీకు కలిసి వచ్చేది ఏమిటి? అది నన్ను మోసగించడం కదా. ఆశ్రిత గుణశ్రేష్ఠుండు వంచునే. ఎక్కడైనా మంచి గుణములు కలిగినటువంటి వాణ్ణి, అందున ఆశ్రయించి ఉన్నటువంటి వాణ్ణి, ఉత్తముడైనటువంటి వాడు మోసం చెయ్యొచ్చా? నేను నిన్ను ఆశ్రయించి ఉన్నాను, నిన్ను నమ్మాను, నీకు సర్వసైన్యాధిపత్యం ఇచ్చాను, నీ అంత నువ్వుగా పిలిచి వరం ఇచ్చావు, నేను వరం అడిగాను. దాన్ని నిజం చెయ్యగలిగినటువంటి శక్తి నీకు ఉండి కూడా కేవలం పాండవుల మీద ఉన్నటువంటి పక్షపాత బుద్ధి చేత ఈ యుద్ధం వారికి వ్యతిరేకమైనటువంటి కోణంలో పరిసమాప్తం కావడం ఇష్టం లేక ధర్మరాజు దొరికినప్పటికీ కూడా బంధించకుండా అలసత్వాన్ని ప్రదర్శించి ఆయనకి అవకాశం ఇచ్చి విడిచిపుచ్చేస్తున్నావు అన్నది ఆంతరమైనటువంటి తాత్పర్యంగా ద్రోణాచార్యుల వారి దగ్గర మాట్లాడాడు. ద్రోణాచార్యుల వారు ఈ విధంగానూ బాధపడకుండా మనసులో దుర్యోధనుడికి జవాబు చెప్తూ అన్నారు, నరుని విక్రమంబు నారాయణుని మహాత్వంబు ఎరిగి ఎరిగి తగునే ఇట్లు పలుక ధర్మపుత్రిపై చేయి వదలక వారు రారే పెక్కు వరుసలధిప. నీకు ఆ అర్జునుడి యొక్క పరాక్రమం గురించి తెలుసు, నారాయణుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వైభవం గురించి, ఆయన యొక్క మహత్వం గురించి కూడా నీకు తెలుసు. ఇన్ని తెలిసిన్నటువంటి వాడివి వాళ్ళు ఎన్ని మాటలు నేను ధర్మరాజుని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే అన్ని మాటలు వాళ్ళు వచ్చి అడ్డుకుని కాపాడుకుంటున్నారన్న విషయం కూడా తెలుసుకున్నవాడివి అయి ఉండి ఇట్లా నాతో మాట్లాడడం, నా పట్ల పక్షపాతం ఆరోపించడం నీకు తగిన విధంగా ఉందా అని అడిగాడు. అడిగితే దుర్యోధనుడు అన్నాడు, ఎవ్వరినెట్లు చేసెదను ఏర్పడచూడుము నేడు పోరికిం గవ్వడిరాకయుండ తొలగంగొని పోవక జాలువారి నీవెవ్వరినైనా పంపు ఇది ఏటికి ఉండొక బుద్ధి చేసేదే నవ్వుచు పల్కినంధరణినాథ అసత్యము కల్గనేర్చునే అన్నాడు. ఎవ్వరినెట్లు చేసెదను ఏర్పడచూడుము, ఎవరిని ఎలా చెయ్యాలో అది నాకు తెలుసు ద్రోణాచార్య, కాబట్టి ఎవరికి ఏది చెయ్యాలో అది నేను చేస్తాను. ఇవాళ అర్జునుడు యుద్ధానికి రావడానికి వీలు లేకుండా మనం వ్యూహాన్ని రచించవలసి ఉంటుంది. మళ్ళీ ఇవాళ కూడా అర్జునుడు ధర్మరాజు గారికి రక్షణ కల్పించడానికి అవకాశం లేనటువంటి సంకట స్థితిని కల్పించి అర్జునుడిని యుద్ధభూమి నుండి దూరంగా తీసుకుపోయేటటువంటి ప్రయత్నాన్ని మనం కొనసాగించాలి. నీవెవ్వరినైనా పంపు, ఓ ద్రోణాచార్య, అర్జునుడిని యుద్ధభూమి నుంచి దూరంగా తీసుకుపోవడం కోసం నువ్వు ఎవరినైనా పంపించు. ఇది ఏటుకు నుండొక బుద్ధి చేసేదే, వేరే విధంగా ఆలోచించడానికి కుదరదు కదా. కాబట్టి ద్రోణాచార్య ఇంకొకలా ఆలోచించవద్దు.
నవ్వుచు పల్కినంధరణినాథ అసత్యము కలగనేర్చునే. నేను నవ్వుతూ మాట్లాడుతున్నానని అనుకుంటున్నావేమో. నేను నవ్వుతూ మాట్లాడినా నేను మాట్లాడినటువంటి మాటల్లో మాత్రం ఏ విధమైనటువంటి అసత్యము లేదు సుమా అని అన్నాడు. అది వినగానే సంశప్తకులు వచ్చి, మీకు తెలుసు కదా, అర్జునుడి యొక్క గర్వాన్ని భంగపరచడానికి కానీ, యుద్ధం నుంచి దూరంగా తీసుకుపోయి శ్రమ పెట్టి చాలాసేపు మా దగ్గరే ఆయన ఉండిపోయేటట్టుగా చేయడంలో కృతకృత్యులం అవడం విషయంలోనైతేనేమిటి, ధర్మరాజు గారికి అర్జునుడి యొక్క రక్షణ అందకుండా చెయ్యడంలో అయితేనేమిటి, నీవు మాత్రమే బాగా ఉపయోగపడగలిగిన వారమో అన్న విషయాన్ని నిన్నటి రోజు జరిగినటువంటి యుద్ధంలో నిరూపించుకుని ఉన్నాం. కాబట్టి మళ్ళీ తరిగిపోనటువంటి రీతిలో శస్త్రశస్త్రములను ప్రయోగం చేస్తూ ఆ భయాన్ని అలాగే నిలబెట్టి యుద్ధం జరిగేటట్టు చూడాలి అంటే, అటువంటి రౌద్రరసము యుద్ధమునందు ఆవిష్కృతము కావాలి అంటే అది మా వలన మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి మమ్మల్ని పంపించవలసింది అని అడిగారు. దానికి సరేనని చెప్పడం జరిగింది. ద్రోణాచార్యుల వారు దుర్యోధనుడు కూడా వెంటనే సంశప్తకులు అర్జునుడిని పిలిచి యుద్ధానికి ఆయనని మళ్ళీ ధర్మరాజుకి రక్షణ కల్పించకుండా దూరంగా తీసుకుని పోయారు. ఇలా జరుగుతున్నటువంటి సమయంలో ద్రోణాచార్యుల వారు పద్మవ్యూహాన్ని రచించాడు. ఈ పద్మవ్యూహం అనేటటువంటిది నిజానికి మహాభారతంలో ఒక మహావీరుడి యొక్క మరణానికి కారణమైంది. నిజానికి అది రచించినప్పుడు ద్రోణాచార్యుల వారి యొక్క మనసులో ఉండేటటువంటి ఉద్దేశ్యం ధర్మరాజుని బంధీకృతుణ్ణి చెయ్యాలి అన్నది. ఎందుకంటే దానికి జరిగిన పూర్వాంగం తెలుస్తోందిగా. ఒకవేళ సంస్కృత భారతాన్ని అనుసరించి ద్రోణాచార్యుల వారు ఒక మహావీరుడి యొక్క మరణం ఆ రోజు జరగవలసి ఉంటుంది అని నిర్ణయం చేసినప్పటికీ బాహ్యంలో కథను అనుసరించి మాత్రం ధర్మరాజుని పట్టుకోవడం ప్రధానమైనటువంటి విశేషం. కాబట్టి పద్మవ్యూహాన్ని రచించాడు ద్రోణుడు. ఇప్పుడు అసలు ఆ పద్మవ్యూహంలోకి ప్రవేశించడం ఎలా? అది అందరి వలన సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. అది తెలిసిన్నటువంటి వాడు సుభద్రార్జునుల యొక్క కుమారుడైనటువంటి అభిమన్యుడు ఒక్కడే. అందుకని ధర్మరాజు గారు అభిమన్యుణ్ణి పిలిచి మాట్లాడుతూ అన్నాడు, ఈ యొడ్డు భేదింప నేమెవ్వరము నేరము. అర్జునుండును నీవు అచ్యుతుండు ప్రద్యుమ్నుడును తక్క పార్థుండు మనలనుల్లాసమాడకుండా నీ లావు మెరపి భేదించి మాకెల్ల ప్రియమునర్పు కుమారా అనవుడు అతడు ఆననాబ్జమలరా దీని ముఖంబు భేదించు తెరంగు నాకెరిగించే మా తండ్రి నేను తెరపిసేయ నేర్తు చొచ్చి చించి చెండాడెద మోకలెల్ల చుట్టూ ముట్టినప్పుడు వెడలునట్టి వెరవు విన దానికేమి నా చొచ్చు నేర్పు బలువు చుడుమధిప అన్నాడు. ధర్మరాజు గారు అభిమన్యుడితో మాట్లాడుతూ, అభిమన్యు, నాకు ఈ పద్మవ్యూహాన్ని భేదించడం, పద్మవ్యూహం లోపలికి వెళ్ళడం మాకు రాదు. ఈ వ్యూహాన్ని భేదించగలిగినటువంటి శక్తి నలుగురికే ఉంది. ఒకటి అర్జునుడికి ఉంది, అర్జునుడి కుమారుడైనటువంటి నీకుంది, కృష్ణ పరమాత్మకుంది, కృష్ణ పరమాత్మ యొక్క కుమారుడైనటువంటి ప్రద్యుమ్నుడికి ఉంది. రేపు ఈ యుద్ధంలో మనం పద్మవ్యూహాన్ని భేదించలేక ఉండిపోతే అవతల సంశప్తకులతో యుద్ధానికి వెళ్ళినటువంటి అర్జునుడు తిరిగి వచ్చిన తరువాత మనతో పరిహాసం ఆడతాడు. మీకెవ్వరికీ రాదా, పద్మవ్యూహాన్ని భేదించలేకపోయారా, లోపలికి వెళ్ళలేకపోయారా అంటాడు. కాబట్టి అర్జునుడితో అలా అనిపించుకోకుండా ఉండాలి అంటే ఇప్పుడు నువ్వు తప్ప ఎవరు మమ్మల్ని క్షేమంగా ఉండేటట్టు విజయం సాధించేటట్టు చెయ్యగలరు? పద్మవ్యూహాన్ని భేదించి లోపలికి వెళ్ళడం నీకు వచ్చు కాబట్టి నువ్వు ఈ పని చేస్తే బాగుంటుంది అన్నప్పుడు అభిమన్యుని యొక్క ముఖం విప్పారింది. ఆయనకి యుద్ధం చేయడం అంటే అంత ఉత్సాహం. ధర్మరాజు గారంతటి వాడు భీముడు, నకులుడు, సహదేవుడు, సాత్యకి, ద్రుపదుడు, విరాట మహారాజు మొదలైన వారందరూ పక్కన ఉండగా వచ్చి పిల్లవాడైనటువంటి తనని అడుగుతున్నాడు అంటే అది నిజం చేసినాడు కదా, తన కీర్తి ప్రతిష్టలు నిలబడేది. ఇప్పుడు కదా సమయం ఆసన్నమైంది, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు కదా కీర్తి. అది అభిమన్యుని యొక్క ఉద్దేశ్యం. అందుకని ఆయన అన్నాడు, బాగా ముఖం వికసించి
ధర్మరాజు గారి వంక చూస్తూ, నేను ఈ పద్మవ్యూహాన్ని భేదించగలను, లోపలికి ప్రవేశించగలను. ఎంతమంది సైన్యం చుట్టుముట్టినప్పటికీ వాళ్ళందరినీ నా పరాక్రమంతో, శౌర్యంతో సంహరించగలను, ఓడించగలను, చీల్చి చెండాడగలను. కానీ బయటికి వచ్చేటటువంటి విధానం మాత్రం నేను వినలేదు మా తండ్రి గారి దగ్గర, అందుకని నాకు తెలియదు. లోపలికి వెళ్ళడం ఒకటి మాత్రమే విన్నాను. అయితేనే దానికేమి పక్కన పెట్టండి. లోపలికి వెళ్ళేటప్పుడు, పద్మవ్యూహాన్ని భేదించేటప్పుడు నా శక్తి ఏమిటో, నా బలం ఏమిటో, అసలు నాకు ఉండేటటువంటి ఆ ఉత్సాహం ఎటువంటిదో మీ అందరూ పరిశీలించండి అని అంటే చాలా చాలా సంతోషించి ధర్మరాజు అన్నాడు, తెరపిగొని నీవు సొచ్చిన పిరుగన చొచ్చదము రిపుల పెల్లగింప అనందరమును మాకిది ఎంతయు ఉరునట్టి వరంబు దీని నొసగుము పుత్రా. ఓ అభిమన్యు, నువ్వు పద్మవ్యూహాన్ని భేదించి లోపలికి వెళ్ళడం ప్రారంభం చేస్తే పిరుగున చొచ్చదము రిపుల పెల్లగిలగా అందరమును, నీ వెనకాతల మేమందరం కూడా వచ్చేస్తాం. నేను, భీముడు, నకులుడు, సహదేవుడు, దృష్టజ్యుమ్నుడు, సాత్యకి, ఇతర బలగాలు, విరాటరాజు, ద్రుపద మహారాజు, దృష్టజ్యుమ్నుడు, చతురంగ బలాలు, ఇంతమందివి నీ వెనకాతలు వచ్చేస్తాం. కాబట్టి మాకు ఇవాళ ఈ వరం ఇవ్వవయ్యా, ఆ పద్మవ్యూహాన్ని భేదించవయ్యా అన్నాడు. అంటే భీమసేనుడు అన్నాడు, అభిమన్యు, నీవు ఈ వ్యూహాన్ని కొద్దిగా భేదిస్తే చాలు, ఎవ్వరూ అడ్డుకోలేనటువంటి వేగంతో నేను, మిగిలినటువంటి బలగాలు అందరం లోపలికి వచ్చేస్తాం. భీముడు చెప్తున్న మాటలు అవి ఏవో కేవలం నిస్సారమైనటువంటి మాటలు కావు. గతంలో జరిగినటువంటి యుద్ధాన్ని పరిశీలనం చేస్తే ఆయన నిజంగా అంతటి శక్తివంతుడు. కాబట్టి మేమందరం కూడా వస్తాం అని అంటుంటే అభిమన్యుడు ఆ భీమసేనుణ్ణి చూసి అన్నాడు, నను విను కీచకాంతక మనంబున ద్రోణుడు మెచ్చచొచ్చి అమ్మొన కలగింపకిట్లు కురుముఖ్యుడు ధర్మసుతుండు గరవించిన జతనంబు నిష్ఫలము చేయుదుని నరుడున్ సుభద్రయున్ తనయునిగాంచి సంతసము దాల్చుట ఎంతయు రిత్తబుత్తుని. ఓ భీమసేన మహారాజా, ఓ పెద్దనాన్నగారు, మీరు నన్ను ఇంతగా అడగాల? నేను పద్మవ్యూహాన్ని భేదించి లోపలికి వెళ్ళేటటువంటి నా యొక్క పరాక్రమాన్ని, నా యొక్క కౌశలాన్ని చూసి ద్రోణాచార్యుల వారు మెచ్చుకునేటట్టుగా, పెద్దవారైనటువంటి ధర్మరాజు గారు నోరు విప్పి అడిగినందుకు, ఆయన అడిగిన మాట నేను పూర్తి చేశాను అనేటటువంటి సంతోషం నాకు కలిగేటట్టుగా, అడిగినందుకు వాడు గొప్ప పని చేశాడు అని ధర్మరాజు మనసులో సంతోషించేటట్టుగా, అర్జునుడు, సుభద్ర, మా అమ్మ నాన్నగారు కొడుకు చేసినటువంటి మంచి పనికి మనసులో ఎంతో సంతోషించేటట్టుగా నేను తప్పకుండా ఈ పద్మవ్యూహాన్ని భేదిస్తాను, భేదించి లోపలికి ప్రవేశిస్తాను. కాబట్టి మీరు ఈ విషయంలో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉండండి. నా కార్యమును చూసి, నేను చేసేటటువంటి ఈ సాహసాన్ని చూసి, దాని గురించి విని రేపు శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఎంతో సంతోషిస్తారు. క్రూరుడైనటువంటి దుర్యోధనుడు నా పరాక్రమాన్ని చూసి ఓర్చుకోలేనటువంటి స్థితిని కల్పిస్తాను అని చెప్పి ధర్మరాజు గారికి నమస్కరించాడు. నమస్కరిస్తే ధర్మరాజు గారు ఆశీర్వచనం చేస్తూ, అనిన విని ధర్మసూనుడు తను ప్రీతించూచి నీదు ధైర్యము, శౌర్యంబును, బలమును, కీర్తియు వర్ధనమొందెడు మనుడు పార్థతనయుండెలమిన్. ఆ ధర్మరాజు గారు ఆ అభిమన్యుడి వంక చూసి ఎంతో సంతోషంతో ఆశీర్వచనం చేస్తూ, ఓ అభిమన్యు, నీ యొక్క ధైర్యము కాని, శౌర్యము కాని, బలము కాని, కీర్తి కాని ఇంకా ఇంకా పెరుగుగాక అని పార్థతనయుండెలమిన్ అని ఆ అభిమన్యుడికి ఆశీర్వచనం చేశాడు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పాండవులెవ్వరూ ప్రవేశించడానికి వీలు కానటువంటి వ్యూహం, అంటే అర్జునుడు ఉంటే ప్రవేశిస్తాడు, కానీ అర్జునుడు సంసప్తకులతో యుద్ధానికి వెళ్ళిపోయాడు కదా. మిగిలిన ధర్మరాజు కాని, భీముడు కాని, నకులుడు కాని, సహదేవుడు కాని, ఇతర వీరులు కాని ప్రవేశించడానికి వీలు లేనటువంటి దుర్భేద్యమైన పద్మవ్యూహాన్ని అదే రోజు ద్రోణాచార్యుల వారు నిర్మించాడు. అది తెలిసిన్నవాడు అభిమన్యుడు ఒక్కడే.
ఆ అభిమన్యుణ్ణి వెళ్ళమని ధర్మరాజు గారు అడిగాడు. తప్పకుండా వెడతాను అని చెప్పి బయటికి రావడం నాకు తెలియదు, అయినా ఉత్సాహంతో ప్రవేశిస్తాను, పద్మవ్యూహాన్ని భేదిస్తానని అభిమన్యుడు వెడుతున్నాడు. ఒక్క మాట ధర్మరాజు గారు అంటే సరిపోయింది, విజయీ భవ అంటే సరిపోయింది. ఎందుకో ధర్మరాజు గారి నోటి వెంట ఆ మాట రాలేదు. ఆ మాటకు బదులుగా ఆ సమయంలో సమగ్రతను చేకూర్చలేనటువంటి 4 మాటలు అడిగాడైతే. నీ యొక్క శౌర్యము, నీ యొక్క ధైర్యము, నీ యొక్క బలము, నీ యొక్క కీర్తి వర్ధనమును పొందుగాక అన్నాడు. నీలో ఉన్నటువంటి శౌర్యము, బలము, అట్లాగే ధైర్యము, కీర్తి, ఈ 4 పెంపొందుగాక అన్నాడు. అంతేకాని నువ్వు విజయమును పొందదువుగాక, విజయమును పొందితే క్షేమంగా తిరిగి వస్తాడు, నువ్వు విజయమును పొందు అనలేదు. 2, నాకు వెళ్ళడం తెలుసు కానీ బయటికి రావడం తెలియదు అన్నాడు పిల్లాడు. నువ్వు క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి వస్తావు అన్న మాట తెలుగులో ఆశీర్వచనంలో వాడుతుంటాం. అటువంటి ప్రయోజన సిద్ధితో కూడుకున్న మాట ధర్మరాజు అనలేదు. ధర్మరాజు అనలేదు అనడం న్యాయమా, ధర్మరాజు చేత పలికించలేదు భగవంతుడు అనడం న్యాయమా అని పరిశీలించవలసి వస్తే ధర్మరాజు నోటి వెంట భగవంతుడు పలికించలేదు అనడమే న్యాయమేమో. ఎందుకని అంటే భారతం యొక్క కథా గమనాన్ని పరిశీలిస్తే అభిమన్యుడు ఆ రోజు యుద్ధంలో శరీర త్యాగం చేయవలసిందే. శరీర త్యాగం చెయ్యాలి కాబట్టి ధర్మరాజు నోటి వెంట ఆశీర్వచనం మరొక రకంగా రావడానికి వీలు లేదు. ఎందుకని అంటే మహాభారత యుద్ధ ప్రారంభానికి ముందే దేవతలందరూ తమ తమ అంశలలో వచ్చినప్పుడు చంద్రుడు తన అంశ కలిగినటువంటి వాడిని భూమి మీదకి పంపిస్తూ ఒక నియమం పెట్టాడు. ఈ పిల్లవాడు చాలా కాలం భూమి మీద ఉండడానికి వీల్లేదు. ఈ పిల్లవాడు మహాభారత యుద్ధంలో కేవలం ఒక పూటలో 4వ వంతు సైన్యాన్ని సంహారం చేసి పాండవ వంశం నిలబడడానికి కావలసినటువంటి వంశాంకురాన్ని ఇచ్చి చాలా తొందరగా తిరిగి నా వద్దకు వచ్చేసేయాలి అని నియమం పెట్టాడు. దానికి దేవతలు అంగీకరించారు. కాబట్టి అభిమన్యుడు దీర్ఘాయుష్మంతుడు కావడానికి వీలు లేదు. అది దేవతలు చంద్రుడికి ఇచ్చినటువంటి మాట, అది భారతాంతర్గతమే. కాబట్టి తిరిగి వెళ్ళిపోవాలి అభిమన్యుడు. ఆ వెళ్ళిపోవలసినటువంటి సమయము దేవతలు ఇచ్చినటువంటి మాట సత్యం అవ్వవలసినటువంటి కాలం అయిపోయింది కాబట్టి అది భగవత్ ప్రేరణ. అందుకే ధర్మరాజు గారి నోటి వెంట విజయీ భవ అని కాని, క్షేమంగా తిరిగి రా అని కాని ఆ మాటలు రాలేదు. దానికి తోడు అపశకునంగా రథం ఎక్కబోతుంటే సారథన్నాడు, బాలుడవు నీవు, కుంభజ ప్రముఖ సైన్య పతులు ప్రౌఢులు, పిక్కులు బవరములకు చొచ్చి ఎరుగని నీ చేత చచ్చువారు కారు, బహువిధ సమర కర్కశులు వారు అన్నాడు. అభిమన్యు, నువ్వు తొందరపడి ఇంత గొప్ప వ్యూహాన్ని భేదించి లోపలికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నావు. ద్రోణాచార్యాది ప్రముఖులు అవతల కురు సైన్యంలో ఉన్నారు. వాళ్ళేం సామాన్యులైనటువంటి వాళ్ళు కారు. పైగా పూర్వం అనేక యుద్ధాలు చేసినటువంటి అనుభవం నీకు లేదు. అన్నిటినీ మించి వాళ్ళు అనేక యుద్ధాలలో పాల్గొన్నటువంటి వాళ్ళు, అన్నిటికన్నా క్రూరమైనటువంటి మనస్తత్వము కలిగినటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళు, కఠినమైనటువంటి స్వభావం ఉన్నవాళ్ళు నీ పట్ల ఎటువంటి అనుచిత రీతిలో ప్రవర్తిస్తారో తెలియదు. కాబట్టి నీకు బయటికి రావడం తెలియనప్పుడు ఈ వ్యూహాన్ని భేదించి లోపలికి వెళ్ళడం సమర్థనీయమా అన్నట్లుగా అడిగాడు. అడిగితే అభిమన్యుడు ఆ సారథితో మాట్లాడుతూ, దేవతలే కలిసి దేవేంద్రుడితో నా మీదకి దండెత్తి వచ్చిన, ఈశ్వరుడు ప్రమథగణాలందరితో కలిసి వచ్చి పోరాడిన, ఆఖరికి కృష్ణార్జునులే నాకు ఎదురు నిలబడి యుద్ధం చేసిన, నేను విజయాన్ని సాధిస్తాను. ద్రోణుడు పరివారము నాకొక లెక్క అని కించిత్ అతిశయంతో మాట్లాడి ఆ కథన రంగంలోకి ప్రవేశించి ద్రోణాచార్యుల వారే కదూ యుద్ధభూమిలో మొట్టమొదట ఉంటారు కాబట్టి ఆ ద్రోణాచార్యుల వారిని
గెలిచి ఆ పద్మవ్యూహాన్ని భేదించి లోపలికి ప్రవేశించాడు. అంటే ద్రోణాచార్యుల వారిని దాటి లోపలికి వెళ్ళగలగడమే ద్రోణాచార్యుల వారిని గెలవడంతో సమానం. ఆయన్ని దాటలేకపోతే అసలు వ్యూహాన్ని భేదించడం అన్న మాటే రాదుగా. కాబట్టి ఆ ద్రోణాచార్యుల వారిని దాటి భేదించడానికి సాధ్యం కానటువంటి పద్మవ్యూహాన్ని భేదించి మందర పర్వతం సముద్రాన్ని ఎలా కలచివేస్తుందో, కార్చిచ్చు అరణ్యాన్ని ఎలా కాల్చేస్తుందో, అలా అభిమన్యుడు యుద్ధంలోకి ప్రవేశించిన దగ్గర నుంచి కూడా అంత భయంకరమైనటువంటి రీతిలో యుద్ధాన్ని ప్రారంభం చేసి ఎదురు వచ్చినటువంటి వారినందరినీ కాకావికలు చేసేసి వాళ్ళ యొక్క చతురంగ బలాల్ని చీల్చి చెండాడి ఎక్కడికక్కడ గుర్రాలు, సారథులు, ఏనుగులు, రథములు పడిపోయేటట్టుగా, ఎముకలు పిండి పిండి అయిపోయేటట్టుగా, శరీరములు నుగ్గు నుగ్గు అయిపోయేటట్టుగా, మెడలు తెగిపోయేటట్టుగా, శవాలతో యుద్ధభూమి నిండిపోయేటట్టుగా, రక్తము ఏరులై ప్రవహించేటట్టుగా భయంకరమైనటువంటి యుద్ధాన్ని ప్రారంభం చేసి అంత గొప్పగాను ఆ యుద్ధంలో శత్రు సైన్యాన్ని కాకావికలు చేస్తూ ముందుకు వెడుతున్నప్పుడు దుర్యోధనుడు కనపడ్డాడు. ఆ దుర్యోధనుడు రథం దగ్గరికి వెడుతున్నప్పుడు ఆ అభిమన్యుడి యొక్క వేగం, అభిమన్యుని యొక్క విజృంభణాన్ని చూసినటువంటి ద్రోణాచార్యుల వారు ఈ ఊపులో అభిమన్యుడు దుర్యోధనుణ్ణి కలిస్తే దుర్యోధనుడికి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనన్న ఉద్దేశ్యంతో చాలా గట్టిగా ముఖ్యులైన వాళ్ళనందరినీ ఉద్దేశించి అన్నాడు, నరసుతున కగ్గమయ్యం కురు ధరణీ వల్లభుండు అకుంఠిత గతి మీరరుగుండు ఏయుండడ్డము చొరుడు వెరవు లావు నెరయ శూరత మెరయన్. అదిగో ఆ అర్జునుడి యొక్క కుమారుడైనటువంటి అభిమన్యుడు దుర్యోధనుడికి దగ్గరగా వెడుతున్నాడు. మీ అందరూ కూడా తొందరగా అక్కడికి వెళ్ళండి, ఆ అభిమన్యుడికి అడ్డం పడండి, బాణాలు విశేషంగా ప్రయోగించండి, దుర్యోధనుడికి జోలికి రాకుండా ఆ అభిమన్యుని యొక్క వేగాన్ని నియంత్రించండి అని చెప్పి అందరికీ కూడా ప్రబోధం చేశాడు. చేసేటప్పటికి అక్కడ ఉన్నటువంటి వీరులందరూ కూడా అభిమన్యుడికి అడ్డుపడ్డారు. దుర్యోధనుడు చేతికి చిక్కినట్టుగా చిక్కి జారిపోతుంటే పెద్ద పులికి నోట్లో తాను పట్టుకోవాలనుకున్నటువంటి ప్రాణి యొక్క కండ చిక్కిన సమయంలో ఎవరైనా తప్పిస్తే పెద్ద పులికి ఎంత కోపం వస్తుందో అంత కోపం వచ్చినటువంటి అభిమన్యుడు అరివీరుల్ని లెక్క పెట్టకుండా పడగొట్టడం మొదలుపెట్టాడు. అది చూసి ఇక ద్రోణాచార్యుల వారే స్వయంగా అభిమన్యుడితో యుద్ధానికి వచ్చాడు. అభిమన్యుడు తనను చుట్టుముట్టినటువంటి దుర్యోధనుడు, కృపాచార్యుడు, భూరిశ్రవుడు, వివింశతి, అశ్వత్థామ, బృహద్బల, శల్య, కృతవర్మ, శకుని, దుశ్శాసన, దుస్సహ వీళ్ళందరినీ కూడా ఎదిరించి పోరాడి తరిమి కొట్టాడు. అశ్మకుడు అనబడేటటువంటి వీరుడు మీదికి లాగా గుర్రాలని, జెండాని, సారథిని ఒకేసారి పడగొట్టి అతనిని కూడా నేల కూల్చాడు. కర్ణుడు ఆ అభిమన్యుడి మీద యుద్ధానికి వస్తే చాలా గొప్ప యుద్ధం చేసి కవచాన్ని భేదించి గుండెల్లోకి దూసుకుపోయేటటువంటి కఠినమైనటువంటి నారాచబాణములను ప్రయోగించి వెనక్కు పరిగెత్తేటట్టుగా చేశాడు. అసలు కర్ణుడు సోలిపోయి రథంలో పడిపోయి అసలు నిస్తేజం పొందేటట్టుగా చేశాడు. అలాగే దుర్యోధనాదులు ఆ అభిమన్యుణ్ణి ఎదుర్కొనలేక వెనక్కి తిరిగి పరుగులు తీసి పారిపోయారు. శల్యుడు యుద్ధం చేయడానికి వచ్చి మూర్ఛపోయాడు. ద్రోణాచార్యుల వారు ఎంత పిలుస్తున్నా సైన్యం యుద్ధానికి రాకుండా పలాయనం చిత్తగించింది. శల్యుడి తమ్ముడు అభిమన్యుణ్ణి ఎదుర్కొన్నాడు. వెంటనే అభిమన్యుడు విశేషమైనటువంటి పౌరుష ప్రతాపాలతో అంత ఉత్సాహంతో చేస్తున్నటువంటి ఆ యుద్ధంలో ఆ శల్యుడి యొక్క తమ్ముడు వస్తున్నటువంటి రథానికి సంబంధించిన సారథిని, జెండాని, గుర్రాల్ని పడగొట్టి ఆ వస్తున్నటువంటి శల్యుడి తమ్ముడి యొక్క 2 చేతులు నరికేసి అతని యొక్క ఆ కంఠం డుల్లి కింద పడిపోయేటట్టుగా చేస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులందరూ కూడా భయపడిపోయి చెల్లాచెదరైపోయి పారిపోయారు. ఆ చెల్లాచెదరైపోయినటువంటి సైన్యం ఎటు పారిపోవడానికి వీలు లేకుండా తన రథాన్ని గుండ్రంగా తిప్పుతూ వాళ్ళందరినీ కూడా హింసించాడు. అభిమన్యుడు చేస్తున్నటువంటి యుద్ధాన్ని చూసి కౌరవ పక్షంలో ఉన్నటువంటి వీరులందరూ హడిలిపోతుంటే
ద్రోణాచార్యుల వారు మాత్రం నిజానికి మనసులో ఎంతో సంతోషించాడు. తనకి ప్రియ శిష్యుడైనటువంటి అర్జునుడి యొక్క కుమారుడైనటువంటి అభిమన్యుడు తండ్రిలాగే ఇంత గొప్ప యుద్ధం చేయడం చూసి పరమానందాన్ని పొందాడు. ఆ సంతోషంలో ద్రోణాచార్యుల వారు కృపాచార్యుల వారితో చెప్పుతున్నట్లుగా నటిస్తూ దుర్యోధనుడు వినాలి అని తమ్ములు, అన్నలు, చెలులు, తండ్రులు, మామలు, భృత్యులు ప్రమోదమ్మున తేలనిట్లు వడి తాకెడుని విజయాత్మజుండు ఘోటమ్ములు కుంజరమ్ములు పడల్పడా తేరులు నుగ్గుగాగా నా నమ్మిన యోధవీరులు వినాశము భంగమునందనొక్కడు. ఓ కృపాచార్య, చూశావా అసలు ఆ అర్జున కుమారుడైనటువంటి అభిమన్యుడి యొక్క గొప్ప యుద్ధం. తమ్ముళ్ళు లేరు, అన్నలు లేరు, స్నేహితులు లేరు, తండ్రులు లేరు, మామలు లేరు, భృత్యులు లేరు. అందరినీ ఆ చంపేటప్పుడు కూడా ప్రమోదమ్మున ఎంతో సంతోషంతో యుద్ధం అంటే ఒక క్రీడ ఆడుతున్నట్టుగా అంత ఆనందంతో ఆ అర్జునుడి కొడుకైనటువంటి అభిమన్యుడు ఎలా చల్లాచెదరు చేసేస్తున్నాడో చూశావా? ఏనుగుల్ని, గుర్రాల్ని, రథాల్ని ఎన్నింటిని పడగొట్టేస్తున్నాడో చూశావా? నా పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు, నేను నమ్మినటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద వీరులు కూడా అతనితో యుద్ధం చేయలేక భయపడి పారిపోతున్నారు యుద్ధరంగంలోంచి అని అంటే, అక్కడ ఉన్న దుర్యోధనుడు పారిపోయిన వాడే, కర్ణుడు పారిపోయిన వాడే, శల్యుడు పారిపోయిన వాడే. ఆ దుర్యోధనుడు చూసి మనసులో చాలా బాధపడి పైకి మాత్రం నవ్వుతున్నట్లుగా కనపడుతూ అనిన వెలుకబారి అతి దీనవగుణాననమున నవ్వుగాని నవ్వు నెరయ సోమదత్తి కర్ణ శల్యాదులకు యోధ జనులతోడ ఇట్టులనియ విభుడు. ఆ దుర్యోధనుడు ముఖమంతా వెలవెలబోతూ ఉండగా నిజానికి అది నవ్వు కాని నవ్వు, అంటే తెచ్చిపెట్టుకున్నటువంటి నవ్వు, అంటించుకున్న నవ్వు ఒకటి నవ్వుతూ మనసు కుతకుతలాడిపోతూ ఉండగా అక్కడ ఉన్నటువంటి ఆ భూరిశ్రవుడు, కర్ణుడు, శల్యుడు మొదలైనటువంటి కురు పెద్దలందరూ వింటూ ఉండగా వాళ్లతో ఒక మాట అన్నాడు. పలుకులు వింటిరే ధనువు పట్టెడి వారికి నెల్ల నొజ్జ దౌర్బల విదితుండు కుంభజుడు బాలుని ఒక్కరు చెంచలాత్ము వెంగలి కడు పెద్ద చేయిచు పొగొట్టకు చుచ్చే ఇతండు నొంపగా తలపడు దీని పార్థునకు తాగడు కూర్చుట ఎంత త్రుళ్ళినన్. చూశారా? ఆఖరికి ఇవాళ ద్రోణాచార్యుల వారు ఒక పిల్లవాడిని పొగుడుతున్నాడు. ఎవరి ద్రోణాచార్యుల వారు? విల్లు పట్టుకున్నటువంటి ప్రతివాడికి ఈయనే గురువు. అటువంటి ద్రోణుడు ఇవాళ కేవలం ఒక అల్పుడైనటువంటి బాలుడు, చిలించిపోయినటువంటి మనసున్నవాడు, స్థిరమైనటువంటి మనసు లేనివాడు, అన్నిటిని మించి ఒక మూఢుడైనటువంటి వాణ్ణి చాలా పెద్దవాడన్నట్టుగా పొగుడుతున్నాడు. ఎందుకు పొగుడుతున్నాడు? నిజంగా పిల్లవాడు ఏదో గొప్పవాడైపోయాడని కాదు, అర్జునుడి కొడుకు కాబట్టి. అర్జునుడు కొడుకు కాబట్టి ఈయనకి ప్రీతి. అందుకని ఎంత త్రుళ్ళి పడుతున్నా ఆ అభిమన్యుణ్ణి నిగ్రహించడానికి ప్రయత్నించట్లేదు, అతన్ని బాధ పెట్టడానికి ఒప్పుకోవట్లేదు అంటూ నిజానికి ద్రోణాచార్యుల వారు ఉపేక్షిస్తున్నాడు కాబట్టి వాడు అలా దుడుకుతనంతో ప్రవర్తించగలుగుతున్నాడు. ఆ తెలివి తక్కువ దద్దమ్మ ఉన్నాడే ఆ అభిమన్యుడు, వాడు అదేదో పెద్ద తన శూరత్వం అనుకుంటున్నాడు. ఇటు పక్క ద్రోణుడు పట్టించుకోవకుండా వదిలిపెట్టేస్తున్నాడు. తండ్రి మీద ఉన్నటువంటి పక్షపాతంతో వదిలేశాడు, లేకపోతే నిలబడగలడా అని తెలుసుకోలేకపోతున్నాడు. కాబట్టి మన వీరులందరూ కూడా ఒక్కమ్మడిగా వెళ్ళి బాణాలతోటి, ఆయుధాలతోటి, బిగువైనటువంటి దెబ్బలతోటి ఆ అభిమన్యుణ్ణి పట్టి పడగొట్టడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి అందరూ కలిసి వెళ్ళి చుట్టుముట్టండి అన్నాడు. ఎప్పుడు ద్రోణుడి మీద పడి ఆడవడమే గాని దుర్యోధనుడు తనంత తానుగా చేసి సాధించగలిగినటువంటి ప్రజ్ఞ కనపడదు. కాబట్టి వెంటనే దుశ్శాసనుడు అన్నాడు, మీ అందరెందుకు, నేను ఒక్కడిని చాలు, నేను ఒక్కడిని వెళ్ళి చంపేస్తాను. నేను ఈ అభిమన్యుణ్ణి నియంత్రిస్తే అప్పుడు ఆ వార్త శ్రీకృష్ణుడికి అర్జునుడికి చేరుతుంది. అప్పుడు అభిమన్యుడు చనిపోయాడు అనేటటువంటి మాట విన్న తర్వాత వాళ్ళిద్దరి యొక్క ఆవేశం చల్లబడిపోతుంది. ఇది తట్టుకోలేక శ్రీకృష్ణుడు అర్జునుడు మరణిస్తారు. దానితో మన పగ కూడా చల్లారిపోతుంది అని
దుశ్శాసనుడు అభిమన్యుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. కానీ అభిమన్యుడు చేసినటువంటి గొప్ప యుద్ధంలో ఆ దుశ్శాసనుడు చచ్చిపోయిన వాడు ఎలా పడిపోతాడో అలా రథంలో పడిపోతే ఆ రథాన్ని సారథి యుద్ధభూమి నుంచి దూరంగా తీసుకుపోయి ఆ దుశ్శాసనుడిని రక్షించాడు. అట్లాగే ఆ కర్ణుడు మళ్ళీ యుద్ధానికి వస్తే ఆ కర్ణుడు విశేషంగా అలిసిపోయేటట్టుగా ఆ కర్ణుడితో అభిమన్యుడు యుద్ధం చేశాడు. కర్ణుడు బాగా అలిసిపోయాడు అన్న విషయాన్ని తెలుసుకున్నటువంటి కర్ణుని యొక్క తమ్ముడు అభిమన్యుడితో యుద్ధానికి వచ్చాడు. వెంటనే ఒక బల్యం ఒక దాన్ని తీసుకుని అభిమన్యుడు ఆ కర్ణుడి యొక్క తమ్ముడి శిరస్సుని ఛేదించాడు. ఆ కర్ణుడి వెళ్ళిన వైపు అభిమన్యుడు తన రథాన్ని తోలుకుంటూ వెళ్ళి పట్టుకోవడానికి ప్రయత్నిస్తే కర్ణుడు దొరకకుండా పారిపోవలసి వచ్చింది యుద్ధరంగాన్ని విడిచిపెట్టి. వీరులందరూ పరుగులు పెట్టి పారిపోయారు. ఆఖరికి ద్రోణాచార్యుల వారు గొంతెత్తి అరవవలసి వచ్చింది. వీరులందరూ యుద్ధభూమిని విడిచిపెట్టి ఎందుకు పారిపోతున్నారు? ఆగండి, ఎవ్వరూ రారే, ఎంత పిలిచినా వెనక్కి తిరిగి చూడనే. ఇటువంటి పరిస్థితి చాలా భరించరానిది కదా, మీరందరు ఎందుకు రారు అని ద్రోణాచార్యుల వారు అరుస్తూనే ఉన్నాడు. అందరూ పారిపోతూనే ఉన్నారు. అసలు నిజానికి అభిమన్యుడు పద్మవ్యూహాన్ని భేదించడం మొదలుపెట్టినప్పుడు వెనకాతల మిగిలినటువంటి పాండవులు, అర్జునుడు తప్ప, ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు, మిగిలినటువంటి బలగాలు రావాలి. కానీ అభిమన్యుడు ముందుకు వెళ్ళిపోయాడు. మిగిలిన బలగములు రాలేదు. ధర్మరాజు రాలేదు, భీముడు రాలేదు, నకులుడు రాలేదు, సహదేవుడు రాలేదు. పాండవ బలం ఏదీ లోపలికి రాలేదు. అభిమన్యుడు ఒక్కడే లోపలికి వెళ్ళాడు. ఎందువలన అంటే సైంధవుడు అడ్డుపడ్డాడు. ఎవరి సైంధవుడు అంటే మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఆరణ్య పర్వంలో జరిగినటువంటి కథ జ్ఞాపకానికి వస్తుంది. వావివరసలో మరిచిపోయి ద్రౌపదీదేవిని కామించి తన రథంలో పెట్టుకుని తీసుకెళ్లిపోతూ ఉంటే భీమార్జునుడు ఇద్దరూ వెళ్ళి ఆయనతో యుద్ధం చేసి ఆ సైంధవుణ్ణి పట్టుకుని బంధించి, మేము ఏ సభకు వెళ్ళినా పాండవ దాసుణ్ణి అని చెప్పుకుంటాను అని చెప్పించి తీసుకొచ్చి ధర్మరాజు దగ్గర పెడితే ఇంకెప్పుడు ఇటువంటి తప్పు పనులు చెయ్యకు అని చెప్పి ధర్మరాజు గారు విడిచిపెట్టేశాడు. ఒక్కొక్క వ్యక్తి జీవితంలో తప్పు చేస్తే దిద్దుకుంటాడు. ఒక్కొక్క వ్యక్తి ఇంకొకసారి మనం అటువంటి తప్పు చెయ్యకూడదు అని నిర్ణయించుకొని సాధు జీవనాన్ని పొందుతాడు. రెండూ కాదు, సైంధవుడు పరమేశ్వరుడు గురించి తపస్సు చేశాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగాడు. ఇంత తపస్సు చేసిన వాడు ఏ మోక్షమిమ్మని అడిగితేనో, ఏ భక్తినిమ్మని అడిగితేనో, ధర్మానుష్ఠాన బలాన్నిమ్మని అడిగితేనో ఎంత కీర్తివంతుడైపోనో. పాండవులందరినీ గెలిచేటటువంటి శక్తినిమ్మని అడిగాడు. పాశుపతాస్త్రాన్ని నేనే అర్జునుడికి ఇచ్చాను. అతను నరనారాయణులలో ఒకడు, భూభారాన్ని తగ్గించడానికి వచ్చినవారు. కాబట్టి అర్జునుడు తప్ప పాండవులలో మిగిలినటువంటి నలుగురిని ఒక్కరోజు యుద్ధంలో ఓడించగలిగినటువంటి శక్తిని నీకు ఇస్తున్నాను అన్నాడు పరమేశ్వరుడు. కాబట్టి ఆ వరాన్ని ఇవాళ వాడుకుంటున్నాడు సైంధవుడు. అందుకని ధర్మరాజు కాని, భీముడు కాని, నకులుడు కాని, సహదేవుడు కాని వీళ్ళే రాలేనప్పుడు ఇక మిగిలిన వీరులు ఏం పెడతారు? నిజానికి భీముడికి సైంధవుడు ఒక లెక్కలోకి వచ్చే వీరుడే కాడు. అంతంత రథాలే ఎత్తి విసిరివేయగలిగిన వాడు ఒక్కడే, అరివీర భయంకరంగా యుద్ధం చెయ్యగలిగిన వాడు, రథంలో నిలబడి చెయ్యగలడు, భూమి మీద చెయ్యగలడు. అంత శక్తివంతుడైన వాడు ఇంతమంది వీరులతో కలిసి లోపలికి రాలేకపోయాడు అంటే అది కేవలంగా సైంధవుడికి పరమేశ్వరుడిచ్చినటువంటి వరం కారణం చేత ఆ రోజున సైంధవుడు అలా నిగ్రహించగలిగాడంతే. ఇదంతా ఎందుకు జరుగుతోంది అని ఆలోచించినప్పుడు భగవంతుడు నిర్మించినటువంటి వ్యూహం అమలవుతోంది. ఆ రోజున అభిమన్యుడు వెళ్ళిపోవాలి. వీళ్ళందరూ లోపలికి వెళ్ళారనుకోండి, అభిమన్యుడికి సహాయం అందించగలిగారనుకోండి, అభిమన్యుడిని నిర్జించడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే లోపలికి వెళ్ళలేకపోయారు. ఒకవేళ అభిమన్యుడు అసలు పద్మవ్యూహాన్ని భేదించేటటువంటి సమయంలో అప్పుడే సైంధవుడు అక్కడ ఉండి ఉంటే ఏమయ్యేది అన్నది ఊహించడానికి వీలు లేకుండా సైంధవుడు ఆ సమయంలో లేడు. అభిమన్యుడు లోపలికి వెళ్ళిపోయాడు.
పాండవులు వెళదామనుకునే వాళ్ళకి సైంధవుడు అడ్డొచ్చాడు. ఇంత కష్టపడి చేసిన తపస్సు వల్ల పరమేశ్వరుడి నుండి పొందినటువంటి వర ప్రభావం దేనికి పనికొచ్చాయి అంటే సైంధవుడికి అపకీర్తి మూట కట్టుకోవడానికి, దిక్కుమాలిన చావడానికి పనికొచ్చాయి. అందుకే సరి అయిన రీతిలో బుద్ధిబలాన్ని ఉపయోగించుకోకుండా ప్రవర్తించే వాళ్ళ యొక్క జీవితాలు ఎలా ఉంటాయో చెప్పడానికి భారతంలో సైంధవుడి యొక్క కథ ఒక సామెతగా మిగిలిపోయింది. సైంధవుడిలో అడ్డుపడ్డాడు రా అంటారు. కార్యాన్ని చెడగొట్టడానికి పనికొచ్చాడు. ఒక పిల్లవాడి ప్రాణం కథాపరంగా పోవడానికి పనికొచ్చాడు. కాబట్టి ఆ సైంధవుడు అడ్డొచ్చాడు. ఎంత పెద్ద గాలి వేసినా కొండ ఎలా కదలదో ఆ రోజున సైంధవుడికి అటువంటి బలం వచ్చేసింది. ఆ వచ్చేయడంలో ఆ సైంధవుడి పాండవులు కాని ఇతర వీరులు కాని సైన్యం కాని ఏమీ చేయలేకపోయింది. పాండవులందరినీ కూడా నిగ్రహించేశాడు. అట్లా పాండవులందరూ బయట నిలబడిపోయారు. నిలబడిపోతే అందవలసినటువంటి సహకారం యువతల ఈ అభిమన్యుడికి అందలేదు. లోపల ఒక్క అభిమన్యుడే యుద్ధం చేస్తున్నాడు. శల్యుడి కొడుకు రుక్మరథుడు అభిమన్యుడితో యుద్ధానికి వచ్చి అభిమన్యుడి చేతిలో మరణించాడు. అలాగే దుర్యోధనుడి కుమారుడైనటువంటి లక్ష్మణ కుమారుడు అభిమన్యుడితో యుద్ధానికి వచ్చి అభిమన్యుడి చేతిలో మరణించాడు. సహజంగా దుర్యోధనుడి యొక్క పగ పెరిగిపోవడానికి, దుర్యోధనుడి యొక్క హృదయం ఆక్రోశించడానికి ఇది కారణం అవుతుంది. అలాగే బృహద్బలుడు అనబడేటటువంటి ఒక మహావీరుణ్ణి అభిమన్యుడు ఆ హృదయాన్ని చీల్చి చంపేశాడు. అట్లాగే కర్ణుడు మళ్ళీ వచ్చి అభిమన్యుణ్ణి ఎదుర్కొంటే అతడి చెవి కొనకి ఉండేటటువంటి కర్ణికలకి ఆ చెవి కొనకి తగిలేటట్టుగా కర్ణికలు అనబడేటటువంటి బాణములను ప్రయోగించాడు. అంత గొప్ప యుద్ధం కర్ణుడితో చేశాడు. కర్ణుడి యొక్క దళపతులు 6 మంది ఎదుర్కొంటే 6 దళపతుల్ని సంహరించాడు. జరాసంధుని యొక్క కుమారుడైనటువంటి అశ్వంతకుడు అనబడేటటువంటి వాడు అభిమన్యుడితో యుద్ధం చేస్తే అతన్ని చంపేశాడు. దుశ్శాసనుడి కొడుకు ఆ అభిమన్యుడితో యుద్ధానికి వస్తే ఇప్పుడే నీ తండ్రి దుశ్శాసనుడు నాతో యుద్ధానికి వచ్చి ఓడిపోయి చనిపోయిన వాళ్ళ రథంలో పడితే ఆ సారథి దూరంగా తీసుకుపోయాడు, నువ్వు వచ్చావా అని చెప్పి ఆ దుశ్శాసనుడి కొడుకుని కూడా అదే విధంగా ఆ రథం మీద పడిపోయేటట్టుగా భయంకరమైనటువంటి యుద్ధం చేశాడు. ఆ తర్వాత కర్ణద్రోణులు ఇద్దరూ కూడా కలిసి వచ్చి యుద్ధం చేస్తున్న నిగ్రహించడం సాధ్యం కానటువంటి పరమాద్భుతమైనటువంటి యుద్ధం చేస్తుంటే కర్ణుడు ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఒక్కసారి నా వంక చూడు, ఎంత బాధపడుతున్నానో ఆలోచించు. నన్ను యుద్ధంలో ఈ అభిమన్యుడు అంత ఇబ్బంది పెడుతున్నాడు. అసలు ఎక్కడ నిలబడాలో తెలియక, ఎక్కడ నిలబడితే ఏం జరుగుతుందో తెలియక ప్రాణాలు బిగబట్టుకుని నించోవలసి వచ్చింది. గాంధీవం చేత్తో పట్టుకుని యుద్ధం చేసేటటువంటి ఈ అభిమన్యుని యొక్క తండ్రి అయినటువంటి అర్జునుడితో కూడా నేను ఎన్నో పర్యాయములు యుద్ధం చేశాను. కానీ ఆ అర్జునుడితో యుద్ధం కన్నా నిజానికి ఈ అభిమన్యుడితో చేసేటటువంటి యుద్ధమే చాలా భయంకరంగా ఉంది. ఇతన్ని యుద్ధంలో ఎలా నిగ్రహించాలో అర్థం కావట్లేదు అన్నాడు. అంటే ద్రోణాచార్యుల వారు మరి సంతోషపడ్డాడు, అడిగాడు కాబట్టి నిగ్రహించకపోతే ఎలా అనుకున్నాడు, లేకపోతే ఇంకా ఇలాగే విజృంభిస్తే దుర్యోధన కర్ణాదులందరూ యుద్ధరంగాన్ని విడిచిపెట్టి పారిపోతూ ఉంటే తాను సర్వసైన్యాధిపతిగా ఉండగా కౌరవ పక్షంలో జరగరానిది జరిగితే అది అవమానకరం అనుకున్నాడు. కర్ణుడితో మాట్లాడుతూ కవచధారణమను ఘన విద్య కవ్వడికే నిరింగించితి, ఇతడు దాని నేర్చుట ఈతని నెట్టన నొప్పింప శక్యంబు కాదు, వంచన గుణంబు నరకంగా చాపంబు విరుగనీయగా ఘోటకముల చంపగా సూతు సమయ చేయనగు, చాలుదేని నీవట్ల చేయుమో చేత ధనువుండా అవ్వీరు జనయ వశమి దేవతలకునైనా, కావున ఒక్కమై విల్లు త్రుంచి తరిమి విరధు చేసి చూచికొందమలవు చప్పున తెగున ఈ రధిగవరుని పటు పరాక్రమంబు. ఇతని యొక్క పరాక్రమాన్ని అణచడం మన వల్ల అయ్యేటటువంటి పని కాదు. ఎందుకని అంటే
నేనే స్వయంగా అర్జునుడికి కవచధారణము అనబడేటటువంటి ఒక విద్యని నేర్పాను. ఆ విద్యని అర్జునుడు తన కొడుకైనటువంటి అభిమన్యుడికి నేర్పాడు. ఆ కవచధారణం అనేటటువంటి విద్య తెలుసున్నవాడు ఎవరుంటాడో వాడు కవచాన్ని తొడుక్కుని ఉండగా వాణ్ణి భేదించడం, వాణ్ణి నిగ్రహించడం, వాణ్ణి చంపడం, ఓడించడం సాధ్యం కావు. కాబట్టి ఇప్పుడు మనం చెయ్యగలిగినటువంటిది ఒకటి చెయ్యాలి. ఒకేసారి అభిమన్యుడికి సంబంధించినటువంటి అల్యత్రాటిని తెంచాలి, విల్లుని విరిచేయాలి. ఆ ధనస్సుకు ఉండేటటువంటి తాడు తెగిపోయేటట్టుగా బాణం వేయాలి. అదే సమయంలో ఇంకొక బాణం ధనస్సుని విరిచేయాలి. ఇంకొక బాణం గుర్రాల మీద పడి గుర్రాలని చంపేయాలి. ఇంకొక బాణం సారథిని చంపేయాలి. ఇవన్నీ ఒక్కసారి జరగాలి. నీ వల్ల సాధ్యమైతే చెయ్యి అంటూ ఇవి వంచన చేత చేయవలసినటువంటి విధానమే తప్ప ఇంకొకలా చేయడం సాధ్యం కాదు. ఎందుకని? ఎదురుగుండా పడి ఇటువంటి యుద్ధం చేస్తుంటే కవచధారణ విద్య తెలిసి ఉన్నటువంటి వాణ్ణి ఇంకొకలా చంపడం ఎలా సాధ్యం? పరాక్రమంతో అతన్ని నిగ్రహించలేం. మరి ద్రోణుడు బహుశः కర్ణుడు అంత వంచనకి దిగుతాడా అనుకున్నాడు. ఇంతమంది వంచన చేసి చంపవలసిన పరిస్థితి ఆ సమయంలో అలా ఏర్పడుతుంది అని అనుకోలేదు. వంచన చేసి చంపడం వినా మరో మార్గం లేదనుకున్నాడు. ఏమనుకున్నాడో తెలియదు కానీ వంచన చేసి చంపడం వినా ఎదురొడ్డి పోరాడి ఇతని పరాక్రమాన్ని అదుపు చేయడం సాధ్యం కాదు కదా అని అర్థమయ్యేటట్లుగానే కర్ణుడితో మాట్లాడాడు. అనేసరికి వెంటనే ఆ కర్ణుడు ఎదురుగుండా నిలబడి యుద్ధం చేస్తున్నవాడు ఏదో అభిమన్యుడి యొక్క ధాటి తట్టుకోలేని వాళ్ళ, అలా యుద్ధం చెయ్యలేకపోతున్న వాళ్ళ, భయపడిన వాడిలా వెనకకు ఒదిగిపోయినట్టుగా ఒదిగిపోయి చుట్టూ తిరిగి వచ్చి అభిమన్యుడి యొక్క వెనక్కి వెళ్ళాడు. ఆ కర్ణుడు వేసినటువంటి పన్నాగంలో భాగంగానే కొంతమంది అభిమన్యుడికి ఎదురుగుండా యుద్ధం చేస్తున్నారు. బహుశः కర్ణుడి స్థాయి వీరుడు వెనక నుంచి బాణప్రయోగం చెయ్యడు అని అభిమన్యుడు అనుకున్నాడో ఏమో. ఆ కర్ణుడు వెనక నుంచి బాణప్రయోగం చేసి అభిమన్యుడి యొక్క విల్లు విరిచేశాడు. వెంటనే ద్రోణుడు గుర్రాల్ని పడగొట్టేశాడు. కృపుడు రథసారథిని కూల్చేశాడు. ఎప్పుడైతే ఒక్కసారి ఇవన్నీ పడిపోయాయో శకుని, కృతవర్మ, అలాగే శల్యుడు, బాహ్లికుడు, అశ్వత్థామ మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా అస్త్రశస్త్రములను ఒక్కసారి ప్రయోగించడం మొదలుపెట్టారో రథం కూడా విరిగి కింద పడిపోయిందో ఊహించనటువంటి ఆ వీరుడైనటువంటి అభిమన్యుడు ఒక్కసారి మహావేగంతో ఆకాశానికి ఎగిరిపోతూ కత్తి, డాలు తీసుకుని ఆ పైకి వెళ్ళి యుద్ధం చేయడానికి ఉపక్రమిస్తున్నాడు. ద్రోణాచార్యుల వారు అదును చూసి ఒక బల్యాన్ని ప్రయోగించి ఆ చేతిలో ఉండేటటువంటి కత్తిని విరిచేశాడు. వెంటనే కర్ణుడు బాణప్రయోగం చేసి అభిమన్యుడి చేతిలో ఉన్నటువంటి డాలు విరిచేశాడు. ఆ పిల్లవాడు కింద పడిపోతూ ఆ రథ చక్రాన్ని తీసుకుని చేతులకు ఉన్నటువంటి రత్న కంకణముల కాంతులు మెరుస్తుండగా కేవలం రథచక్రాన్ని చేత్తో పట్టుకుని యుద్ధానికి ఉపక్రమించాడు. ఆయన అంత గొప్ప యుద్ధం చెయ్యడానికి ప్రారంభించి శత్రు సైన్యాన్ని భయపెడుతుంటే శకుని, కృతవర్మ, కృప, కర్ణ, శల్య ముఖ్యులైన యోధులు పెక్కండ్రు. అఖిల దిశల బొదివి అతని కరంబున బొలుచు చక్ర మలతి తునియలుగా చేసి రాగ్రహమున. ఇంతమంది వీరులు రథాలలో నిలబడి శకుని, కృతవర్మ, కృపాచార్యుడు, కర్ణుడు, శల్యుడు మొదలైనటువంటి వాళ్ళందరూ అన్ని వైపుల నుంచి బాణాల్ని ప్రయోగించి ఆ చక్రాన్ని చిన్న చిన్న ముక్కలుగా విరగ్గొట్టేశారు. అయినా కూడా ఆ పిల్లవాడు అభిమన్యుడు ఎంత మాత్రమో కూడా భయపడకుండా ఆ గదాయుధాన్ని చేతిలోకి తీసుకుని ఆ అభిమన్యుడు అశ్వత్థామ యొక్క గుర్రాల్ని, రథసారథిని చచ్చిపోయేటట్టుగా కొట్టేశాడు. అందరూ అన్ని వైపుల నుంచి బాణాలు ప్రయోగించేసినటువంటి కారణం చేత శరీరంలోకి చొచ్చుకుపోయినటువంటి ఆ బాణములతో కూడుకున్నటువంటి పిల్లవాడు ఏదో ఓ ముళ్ళపంది ఎలా ఉంటుందో అలా ఉన్నాడు.
తనకి అడ్డుపడ్డటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ శకునికి రక్షకులుగా ఉన్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని 27 శూరులైనటువంటి గాంధారుల్ని కదపట్టుకుని అట్లాగే యుద్ధం చేసి చంపేశాడు. 10 మంది వసాతి రాజులను ఏనుగులతో పాటుగా పీనుగుల పెంట చేసేశాడు. 7 కేకయులను అంత బాధపడుతూనే రథాలతో పాటుగా అనాయాసంగా యుద్ధం చేస్తున్నాడా అన్నట్టుగా నుగ్గు చేసేశాడు. ఇంతలో మళ్ళీ దుశ్శాసనుడి యొక్క కుమారుడు వేరొక రథాన్ని సిద్ధం చేసుకుని రథం ఎక్కి అభిమన్యుడితో యుద్ధానికి వచ్చాడు. అప్పుడు అన్నదమ్ముల పిల్లలు ఇద్దరూ కూడా గదలు తీసుకుని భయంకరమైనటువంటి యుద్ధం చేశారు. యుద్ధం చేస్తే ఆ చివరి యుద్ధంలో ఇద్దరూ కూడా ఒకేసారి ప్రాణములను విడిచి నేల మీద పడిపోయారు. ఆ విధంగా పాండవుల యొక్క సహాయం అందక ఆ అభిమన్యుడు పద్మవ్యూహంలో ఆ వంచనతో కూడుకున్నటువంటి యుద్ధంలో కన్ను మూశాడు. స్వస్తి.